సో, కొద్దిసేపటి క్రితమే అభిమానులు గాని, సాధారణ ప్రేక్షకులు గాని, ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ట్రైలర్ అయితే ఫైనల్లీ వచ్చేసింది. సో, నిన్న కాన్సర్ట్ జరిగినప్పుడు కూడా చాలా మందికున్న అసంతృప్తి ఏంటంటే, ఏంటి ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయలేదు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడిపోయింది. 3 రోజులే ఉంది ఇంకా రిలీజ్ డేట్. ఏంటి ట్రైలర్ రిలీజ్ చేయలేదని చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు అభిమానులతో సహా. అయితే ఏంటంటే, జస్ట్ కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ రిలీజ్ అయింది. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంది. సో, అసల ట్రైలర్ గురించి, ఆ రియాక్షన్ గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో, మీతో పాటే నేను ట్రైలర్‌ని చూస్తా. ఆ రియాక్షన్‌ని మీతో షేర్ చేసుకుంటా. సో, ఇంకా ట్రైలర్‌ని చూసి అది నాకెలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటా. సో, స్టార్టింగే 'శుభలేఖ సుధాకర్' వాయిస్‌తో స్టార్ట్ అయిందనమాట. అసలు ఆయన వాయిస్ ఆహ్, చాలా ఎలా అంటే కొంచెం మంచి బేస్ వాయిస్ అనమాట. మోస్ట్ అండర్ రేటెడ్ వాయిస్ నిజం చెప్పాలంటే ఆయనది. సో, అలా స్టార్టింగే ఆయన వాయిస్‌తో స్టార్ట్ అయింది. నిజంగా ఈ మధ్య మధ్యలో ఈ బ్లింక్ అవ్వడం స్క్రీన్ బ్లింక్ అవ్వడం ఏంటంటే 'కేజీఎఫ్' నుండే అసలు చూసాను అనమాట నేను. స్క్రీన్ బ్లింక్ అవ్వడం అనేది. సో, అదేంటంటే ఇప్పుడు 'కేజీఎఫ్' తర్వాత కూడా చాలామంది ఆ టెక్నిక్‌ని యూజ్ చేస్తున్నారు. సో, మెయిన్‌లీ ఇలాంటి సినిమాలు ఏవైతే ఉంటాయో 'ఓజీ' లాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామా గాని, సో, ఇలాంటి సినిమాలకేంటంటే ఇలా మధ్య మధ్యలో ఈ బ్లింక్ ఎఫెక్ట్ ఒకటి పెడతారనమాట. సో, అలా స్టార్ట్ అయింది. చాలా అద్భుతంగా స్టార్ట్ అయింది ట్రైలర్ మాత్రం. సో, 'అర్జున్ దాస్' షాట్ కూడా ఒకటుందనమాట. ఇలా పంచింగ్ బ్యాగ్‌ని గుద్దుతున్నట్టు ఒక షాట్ కూడా ఉంది. అది కూడా చూడ్డానికి బావుంది. సో, ఇంకా ఇలా ముందుకెళ్తే ఇంకా ఓహ్! 'ఇమ్రాన్ హస్మి' ఎంట్రీ. నిజంగా ఒక విలన్ హీరోకి తగ్గట్టు విలన్ ఉంటే నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఆ కాన్వర్జేషన్ గాని, వాళ్ళిద్దరి మధ్య ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటది. నిజంగా 'ఇమ్రాన్ హస్మిని' చూస్తుంటే ఆయన కొత్తగా విలన్‌గా ట్రై చేస్తున్నట్టున్నారు. చాలా అద్భుతంగా కనిపిస్తున్నారనమాట 'ఇమ్రాన్ హస్మి.' జనరల్‌గా 'ఇమ్రాన్ హస్మి' అంటే మనకి ఆల్మోస్ట్ మనకు గుర్తొచ్చేదేంటంటే రొమాంటిక్ సినిమాలు, ఎరోటిక్ సీన్స్, ఒక కిస్సింగ్ స్టార్ ఇదే మనకు తెలిసింది 'ఇమ్రాన్ హస్మి' అంటే. సో, ఇప్పుడు 'సుజీత్' ఆయన్ని కొత్తగా విలన్‌గా చూపిస్తున్నారు. ఒక రగ్డ్ విలన్‌గా చూపిస్తున్నారు. సో, 'ఇమ్రాన్ హస్మి' ఎంట్రీ అయితే ట్రైలర్‌లో సూపర్‌గా ఉంది అద్భుతంగా. యాక్చువల్‌గా గ్యాంగ్‌స్టర్‌లా ఉన్నారు. 80స్‌లో గ్యాంగ్‌స్టర్ ఎలా ఉంటారో అలా ఉన్నారనమాట 'ఇమ్రాన్ హస్మి.' సో, ఇంకా నెక్స్ట్ కూడా చూస్తే వావ్! పవన్ కల్ అసలు 'పవన్ కళ్యాణ్' ఎంట్రీ అయితే అమేజింగ్ అనమాట ట్రైలర్‌లో. మీరు ట్రైలర్‌లో గమనించి ఉంటారో లేదో ఒక ఎక్స్‌ట్రీమ్ క్లోజప్‌లో ఐ షాట్ ఒకటి కనిపిస్తది. అది చాలా అద్భుతంగా ఉంటది. నిజం చెప్పాలంటే ఇంకా అంటే మీరు ఎప్పుడైనా చూసుకునుంటే 'పవన్ కళ్యాణ్' సినిమాల్లో గాని, 'చిరంజీవి' సినిమాల్లో గాని ఈ ఎక్స్‌ట్రీమ్ క్లోజప్ షాట్ ఉంటదనమాట. ఈ కళ్ళు చూపిస్తూ. అదేంటంటే చాలా అద్భుతంగా ఉంటది. ఎందుకంటే వాళ్ళిద్దరిలో ఉండే అసలు ఆ పవర్‌ఫుల్‌నెస్ ఏముంటదో గాని వాళ్ళ కళ్ళల్లో. సో, ఆ షాట్ పెట్టినప్పుడు ఎక్స్‌ట్రీమ్ క్లోజప్ షాట్ పెట్టినప్పుడు చాలా అద్భుతంగా ఉంటది. సో, ఇప్పుడు ఈ ట్రైలర్‌లో కూడా ఈ షాటే పెట్టారనమాట. సో, చూడ్డానికి అసల చాలా అద్భుతంగా అనిపిస్తుంది చూడ్డానికి. ఓహ్! 'శ్రేయా రెడ్డి' ఈవిల్ స్మైల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. 'శ్రేయా రెడ్డి' ఆవిడ చూడటమే కొంచెం అలా కొంచెం రాగా కనిపిస్తారనమాట. సో, ఆవిడ ఏ క్యారెక్టర్ చేసినా సరే అందులో బాగా ఇన్వాల్వ్ అయిపోతారు. సో, ఇప్పుడు ఆవిడ స్మైల్ కూడా ఉంది కదా! ఈ ట్రైలర్‌లో అది కూడా కొంచెం ఈవిల్‌గా చాలా బావుందనమాట. ఆ స్మైల్ గూడా. సో, అసలు 'పవన్ కళ్యాణ్' వాక్ అవన్నీ నిజంగా చాలా అద్భుతంగా ఉంటది. అంటే ఆ 80స్ బ్యాక్ డ్రాప్‌లో ఉండే ఔట్‌ఫిట్, ఆ బూట్ కట్ గాని, ఆ షర్ట్‌లు సో, అవంతా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మనం జనరల్‌గా మాట్లాడుకుంటే స్టార్ హీరోలు ఎవరైనా అవుతారు. సో, ఒక ఫ్రైడే ఒకళ్ళకి కలిసి రావచ్చు. ఇంకో ఫ్రైడే ఇంకొకళ్ళని కిందకి దింపేయొచ్చు. ఇలా సినిమా ఇండస్ట్రీలో 1% సక్సెస్ రేట్‌లో ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ ఆ స్వాగ్, ఆ క్యారిజ్మా అనేది కొంతమందికే ఉంటది. సో, ఆ కొంతమందిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరనమాట. అంటే ఓవరాల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని మనం చూసుకుంటే, ఆ స్వాగ్, ఆ క్యారిజ్మా అనేది కొంతమందికే ఉంటది. ఆ కొంతమందిలో పవన్ కళ్యాణ్ కూడా వన్ ఆఫ్ ద యాక్టర్ అని చెప్పడంలో నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రియాంక మోహన్ ఎంట్రీ. ప్రియాంక కూడా చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి. సో, ఎలా ఉన్నారంటే చాలా హోమ్లీగా గర్ల్ టు నెక్స్ట్ డోర్ అంటారు కదా! అంటే పక్కింటి అమ్మాయిలాగా అని. సో, అలా ఉందన్నమాట ప్రియాంక. ప్రియాంక కూడా చాలా బావుంది ఈ సినిమాలో. ఈ ట్రైలర్‌లో అయితే బావుంది. సో, చూడాలి సిల్వర్ స్క్రీన్ మీద ఎలా ఉంటదని. ఆ టాటూకి అర్థం తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. సో, ట్రైలర్‌లో మొత్తం చెప్పకూడదు కదా! 'రోహిత్ శెట్టి' సినిమాల్లాగా. సో, కాబట్టి ఆ టాటూ అర్థం తెలియాలంటే మనం ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. నిజంగా 'పవన్ కళ్యాణ్' అక్కడ ముంబైలో ఉండే 'ఛత్రపతి మహారాజ్' ఆహ్, స్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ దగ్గర షాట్ అనేది నిజంగా అసల భలే ఉంది. ఆ షాట్ అంటే అక్కడ దగ్గర 'పవన్ కళ్యాణ్' కూర్చోవడం అనేది, ఆ షాట్ చాలా అద్భుతంగా ఉంది. సో, ఇలాంటివి చూసినప్పుడే ఫ్యాన్స్‌కి నిజంగా హైప్ వస్తదేమో అనిపిస్తది.
సో, ఇప్పుడు నేను న్యూట్రల్‌గానే ఉన్నా. యాస్ ఏ నార్మల్ ఆడియన్‌గానే నేను ట్రైలర్‌ని ఎంజాయ్ చేస్తున్నా. సో, కాబట్టి నేనైతే న్యూట్రల్‌గానే చెప్తున్నా. సో, న్యూట్రల్‌గా చెప్పినప్పుడే మీకెంత హైప్ అనేది మీకు తెలుసుద్ది. సో, ఫాన్స్ అంటే ఆబ్వియస్‌లీ ఫాన్స్‌కి ఎలా ఉన్నా సరే నచ్చుద్ది. బట్ నార్మల్ ఆడియన్స్‌కి కూడా హైప్ వచ్చిందంటే అప్పుడు ఆ సినిమా మీద ఇంపాక్ట్ ఇంకా పెరుగుద్ది. అసలు నిజంగా ఆ షాట్ అయితే ఈ కింద లో యాంగిల్ షాట్ అయితే నిజంగా ఆ ఎస్టాబ్లిషింగ్ షాట్ అంటే పవన్ కళ్యాణ్ నడుస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటది అది నిజంగా ఆ షాట్. అది థియేటర్‌లో ఎలా ఉంటదో గానీ ట్రైలర్‌లో మాత్రం పీక్స్‌లో ఉంది అసల ఆ షాట్ అయితే. బాంబే వస్తున్నా తలలు జాగ్రత్త. ఈ డైలాగు నిజంగా బాంబే అనే పేరు ఏదైతే ఉందో అదొక నిజంగా ఒక ఎమోషనల్ పేరన్నమాట. అది ఓన్లీ ముంబైలో ఉండేవాళ్ళకే కాదు. ఎవరికైనా సరే ఆ బాంబే అనే పేరేంటంటే ఆ పేరులో ఉండే ఆ రగడ్‌నెస్ వేరు. ఆ పేరులో ఉండే ఒక ఎమోషన్ వేరు. ముంబై అనడంలో పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ముంబై అంత అనిపిచ్చదు. కానీ బాంబే అనే పేరులో ఒక డీప్ డౌన్ ఆ కోర్ ఎమోషన్ ఏదైతే ఉందో ఒక కనెక్టివిటీ ఉంటదనమాట. బాంబే అనే పేరులో. సో, అది 80స్ బ్యాక్‌డ్రాప్ కాబట్టి నాకు తెలిసి ఈ సినిమా. సో, కాబట్టి ఆ బాంబే అనే వాడుంటారు. బట్ ఇప్పటికి చాలా మందికి కూడా ముంబై వాసులకి ఎవరైనా సరే సో, వాళ్ళకి కూడా ఈ బాంబే అనే పేరే వాళ్ళు ఎక్కువగా పలకడానికి ఇష్టపడతారు. బాంబే, బొంబాయి ఇలా. ముంబై అనేది కొత్త పేరే. బట్ కాకపోతే ఏంటంటే అందులో పెద్ద చెప్పుకోదగ్గ ఎమోషన్ ఏమి ఉండదు అందులో. ఓహ్! అసల ర్యాప్ గూడా చాలా వినడానికి చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఓజీ ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, ఆ ర్యాప్ గాని చాలా అద్భుతంగా ఉందసల. నాకు కొంచెం లాస్ట్‌లో ఆ బ్లింక్స్ వచ్చినప్పుడు ఏంటంటే, నాకు 'కేజీఎఫ్' సినిమా గుర్తొచ్చిందన్నమాట కొంచెం. కానీ బావుంది. ఆ షాట్స్, ఆ బ్లింక్స్ మధ్యలో షాట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యాక్షన్ షాట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ కట్ బావుంది. అంటే ట్రైలర్ చూసి సినిమా మొత్తాన్ని మనం జడ్జ్ చేయలేము. సో, కాబట్టి ఏంటంటే, ట్రైలర్ అయితే బావుంది చూడ్డానికి. సో, చాలామంది ఇంకా ఇంటలెక్చువల్స్ ఉంటారు. సినీఫైల్స్ ఉంటారు. సో, వాళ్ళైతే ట్రైలర్‌ని చూసే ఈ కథ ఏంటో గెస్ చేసేయగలరు. సో, నాకంత అంత అవగాహన లేదు. సో, యాస్ ఎ నార్మల్ ఆడియన్‌గా ఒక సాధారణ మనిషిలాగా నేను ట్రైలర్ చూసాను. సో, నాకెంతవరకు అర్థమైద్దో నా తెలివితేటలు ఎంతవరకు ఉంటాయో నాకు అంతవరకే అర్థమైద్ది. సో, మీకేమన్నా హిడెన్ డీటెయిల్స్ ఏమన్నా అనిపిస్తే కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. నేను గూడా అది చూసి ఓకే. ఈ డీటెయిల్ కూడా ఉందా అని నేను కూడా తెలుసుకుంటా. సో, నా వరకైతే నా విజన్ వరకు నేను చూసే ప్రపంచం వరకైతే నాకింతే తెలుసు మరి ట్రైలర్ గురించి. అంటే సో, యాస్ ఎ నార్మల్ ఆడియన్ ఎలా చూస్తారో నేను అలానే చూస్తా. సో, నాకు ఇంతవరకే తెలుసుద్ది. సో, ఇంకా ఫ ఫిల్మీ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇంకా చాలా గొప్పగా, గ్రేట్‌గా తెలుసుద్ది వాళ్ళకి. సో, మొత్తానికైతే ట్రైలర్ అయితే అద్భుతంగా అనిపించింది. నాకు తెలిసి ఆ మధ్య మధ్యలో 80స్ బ్యాక్‌డ్రాప్ ఏదైతే ఉంటదో ఆహ్, ఆ బ్యాక్‌డ్రాప్ దగ్గర కూడా ఇది నిజంగా 80స్‌లో జరిగిందేమో అనిపిస్తది కొన్ని చోట్ల. అంటే ఆహ్, ఒక సినిమాకి ఆర్ట్ డైరెక్టర్స్ చాలా ముఖ్యం. ఆర్ట్ డైరెక్టర్స్ కష్టం ఎప్పుడు తెలుసుద్దంటే సినిమాలో, ఒక ఒక సినిమాలో థీమ్ పర్టిక్యులర్‌గా 80స్ గాని, 90స్ గాని, ఎర్లీ 20స్ థీమ్‌కి సో, ఆర్ట్ డైరెక్టర్స్ కరెక్ట్‌గా ఆ థీమ్‌లో సెట్ చేయగలిగితే, సో, ఆ టీమ్ వర్క్ ఏంటనేది మన కోర్ ఎమోషన్‌తో కనెక్ట్ అయితే, ఆ పర్టిక్యులర్ సీన్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వర్క్ అనేది అప్పుడు తెలుస్తదనమాట. సో, మనం కొన్ని సినిమాలో చూస్తుంటాం. వాళ్ళ పేరుకి చెప్పడం మాత్రం 2012లో జరిగిందంటారు. అక్కడ దూరంగా ఏమో ఒక డ్యూక్ బండుంటది. అలా కొన్ని కొన్ని మిస్టేక్ చూసి ఏమైద్దంటే, ఇది నిజంగా 2012లో జరిగిందని మనకు డౌటొస్తదనమాట. వాళ్ళెంత ఇక్కడ కింద టైమ్ లైన్ వేసినా సరే 2012 అని. సో, మనకి 2012 అని ఎప్పుడు తెలుసుద్ది? అప్పుడు ఉన్న సిట్యుయేషన్స్ బట్టి మనకి తెలుసుద్ది అప్పుడు. అప్పుడు ఆ టైంలో ట్రెండ్ ఏముంది? అప్పుడు ఎలా ఉండే బిల్డింగ్స్ అలా చుట్టుపక్కల ఆహ్, నేచర్ అదంతా ఎలా ఉండేది అనేది మనకప్పుడు తెలుస్తుంది. సో, నాకు ఈ ట్రైలర్‌లో చూస్తున్నప్పుడు ఏంటంటే, ఆర్ట్ డైరెక్టర్స్ వర్క్ ఆ టీమ్ అంతా చాలా కష్టపడ్డారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా 80స్ ఆ థీమ్‌లోకి తీసుకొచ్చారు వాళ్ళు. సో, చూడాలి మరి సినిమాలో ఎలా ఉంటదనేది మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. సో, ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. సో, మొత్తానికి ట్రైలర్ రిలీజ్ అయింది. సో, మరి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఆబ్వియస్‌లీ హైలోనే ఉన్నాయి చాలా మందికి. సో, మరి చూడాలి. రిలీజ్ అయిన తర్వాత థియేటర్‌లో ఏ రేంజ్‌లో ఉంటదనేది చూడాలి. సో, మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? మీరేమైనా హిడెన్ డీటెయిల్స్ గమనించారా? లేదా మీకు స్టోరీయే తెలిసిపోయిందా ట్రైలర్ చూసిన వెంటనే? అదంతా కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. నేను తర్వాత చూసి ఓకే. ఇవి గూడా ఉన్నాయా? అవి కూడా ఉన్నాయా? అని నేను తెలుసుకుంటా. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.